కమిటీ కుర్రాళ్ళు అంటూ తన 32 ఏళ్లలో తను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఈ మూవీలోనే వర్క్ చేయడం అంటూ ఫైనలీ తనైతే నేషనల్ అవార్డు దక్కించుకుంటూ ఇన్నేళ్ల కోరిక ఫైనలీ తీరింది అంటూ చాలా ఎమోషనల్ అవడమే కాదు, అక్కడితో ఆగకుండా తన పర్సనల్ లైఫ్ విశేషాలన్నీ కూడా బయటపడుతూ వచ్చేసిన నిహారిక తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో గ్రాండ్ పార్టీ అందించేసింది. ఆ పార్టీ సెలబ్రేషన్ లో నిహారిక మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాయి. ఇప్పటికే నిహారిక తన పెళ్లిపై ఎన్నో విభేదాలు ఎదుర్కొంటూ వచ్చింది. పర్సనల్ లైఫ్ లో అయితే తన ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వచ్చిన ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అవుతూ వచ్చింది. ఈ సక్సెస్ వెనుక తోడున్న వ్యక్తి కోసం ఎమోషనల్ అయ్యిందనడంలో నో డౌట్ అని చెప్పాలి. ఇప్పటికే నిహారిక రెండో పెళ్లి వార్తల్లో వైరల్ అవ్వడంతో పాటు తన వెడ్డింగ్ ఫొటోస్తో పాటు తనకు సంబంధించిన ఫంక్షన్ సెరమనీ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేసాయి. వాటన్నిటిపైన నిహారిక ఫైనలీ ఈ హ్యాపీనెస్ మూమెంట్లో అయితే స్పందిస్తూ వచ్చేసింది. ఎవడరా నా ఫోటోలని లీక్ చేసింది అంటూ తనదైన స్టైల్లో నిహారిక మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తూ ఉన్నాయి. అందం, అభినయం, చక్కని మాటలే కాదు, మెగా ఇంటర్ స్పెషల్ అట్రాక్షన్గా ఫోకస్గా నిలుస్తూ యాంకరింగ్ నుంచి తన కెరియర్ మొదలు పెడుతూ ఇండిపెండెంట్ లైఫ్ని ఎప్పుడు కోరుకుంటూ వచ్చిన నిహారిక కొనదల ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ని అందుకుంది. మరో 2 సినిమాల్లో ప్రొడ్యూసర్గా వర్క్ చేయబోతున్నందుకు, అలానే తన వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తుల కోసం కూడా చెప్పుకుంటూ వచ్చింది. అందులో ముందుగా తన తండ్రి ఉంటే ఆ తర్వాత తన కాబోయే వారు ఉన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ రావడం జరిగింది. అయితే తనకి పెళ్ళయిందన్న విషయం అందరూ అడుగుతూ ఉంటే వాటిపైన నిహారిక అయితే స్పందించడం లేదు. ఇకపైన నేను పర్సనల్ని ఎప్పుడు కూడా పబ్లిక్ చేసుకోవాలనుకోవడం లేదు, ప్రొఫెషన్ని మాత్రమే పబ్లిక్గా ఉంచాలనుకుంటున్నాను అంటూ నిహారిక ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు అభిమానుల్ని ఎంతగానో తన స్పెషల్ ఫోకస్ అంతా తన కెరియర్ సక్సెస్ పైనే ఉంది. ఆల్ ది బెస్ట్ అంటూ బెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు.